నువ్వు శాంతికాముని ఉంటా. ఎట్టెట్ట శాంతికాముకుని నువ్వు? ఫేక్ ఐడి కార్డులు పెట్టేవాడు పెద్ద మనిషి అంటాడా? నేను ఊరి ప్రజలను అడుగుతానా, ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు 2 చేతులెత్తి నమస్కారం పెట్టి అడుగుతానా? నకిలీ పత్రాలు, నకిలీ మనుషులను పెట్టి ఓటేయడానికి లోపల పంపించిన మనిషిని పెద్ద మనిషి అంటారా ప్రజలారా, ప్రొద్దుటూరు ప్రజలారా? ఓటు హక్కు కలిగిన వార్డు సభ్యులు ఓటుకు పోనీయకుండా పోలీసులు అడ్డపెట్టుకొని ఇంతింత రాళ్లతో గుండాలతో మనుషులు చంపడానికి ప్రయత్నం చేసి దాడి చేసిన మనిషిని శాంతి కాముకుని అంటారా ప్రజలారా? పంచాయతీ సెక్రటరీ మహేశ్వరుని అమ్మాయిని, రామాంజనేయుడు ఎన్నికల అధికారిని బండ బూతులు తిట్టి బెదిరించి వాళ్ళు నీ మాట వినకపోతే కలెక్టర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి కలెక్టర్ ద్వారా యూఓపీఆర్డీకి చెప్పి గుండెపోడని డ్రామా ఆడి దీన్ని బ్లాక్మెయిలింగ్ అంటారా, దౌర్జన్యం అంటారా? అధికారులపైన దౌర్జన్యం చేసి అధికారులను బ్లాక్మెయిలింగ్ చేసి ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించుకొని నీ స్వార్థానికి మేలు చేసుకునే వాడిని ప్రజాస్వామ్యవాది అంటారా ప్రజలారా? ఇతను ప్రజాప్రతినిధిగా ఉండడానికి అర్హత ఉందంటారా ప్రజలారా? ఇతను పెద్ద మనిషి కాదు, ఇతడు శాంతి కాముకుడు కాదు, ఇతడు ప్రజాస్వామ్యవాది కాదు. 100 సార్లు చెప్తా ఇతడు ప్రజాస్వామ్యవాది కాదు. 100 సార్లు కాదు, 1000 సార్లు చెప్తా ఇతను శాంతి కాముకుడు కాదు. నన్ను సంపనీకి ప్రయత్నం చేసినాడు 2009-10 సంవత్సరంలో. ఇతను శాంతి కాముకుడా? ఫేక్ ఐడీలు పెట్టేవాడు పెద్ద మనిషి అవుతాడా? ఎన్ని సాలవని చెప్పి నాకు ఆశ్చర్యం కలిగేది ఏంటంటే, ఎన్ని సాలవని చెప్పి ఇంత చేసి పద్దన చేసినాడు, మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టి అబద్ధాలు చెప్తున్నాడు. దీనికి కారణం నువ్వే అంట. రాఘవాత నేను లెక్కంట. పంచాయతీ ఎలక్షన్లు జరిగితే నువ్వు 40 డానియాలో గినియాలో పెట్టావు, మేము మోసేనని పెట్టాం. నీ ముఖానికి 50 లక్షలు కాలే, నీ 50 లక్షలు 30 లక్షలు 20 లక్షలు నువ్వు పెట్టిండవు. 1,50 లక్షలు 60 లక్షలు మాకు ఖర్చు అయితే ఆ పిల్లోడు 60 లక్షలు పెట్టినాడు రాఘవ. నేను 60 లక్షలు ఇచ్చిన వాళ్ళకి ఆ రోజు 30 లక్షల రూపాయలు కొండయ్య పెట్టినాడు. 2.5 సంవత్సరం ఈ పిల్లోడు వైస్ సర్పంచ్ 2.5 సంవత్సరం తర్వాత కొండయ్య. ఈ పిల్లోడు రాజీనామా చేసినాడా చేయలేదా? చేసినాడు. ఎవరి వల్ల చేసినాడు? రాచమల్లు చేయించినాడు. కానీ చేసిన తర్వాత ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి అధికారపూర్వకంగా కొండయ్య కోడలు కారా. కానీ అనధికారపూర్వకంగా కొండయ్య 1.5 సంవత్సరం కూడా కత్తనం చేసినాడు. మేము ఓడిపోయిన తర్వాత, మా పార్టీ ఓడిపోయిన తర్వాత మీరు పెట్టే హింసకు తట్టుకోలేక, నువ్వు బసలపుల్లో పెట్టే హింసకు తట్టుకోలేక మీ కొంపకాడి గాలవన్నాడు ఆ కొండయ్య. మా పార్టీ వదిలి నీ పార్టీ చెందాడు. మా పార్టీ వదిలి నీ పార్టీ చెందని ఇప్పుడు వైస్ చైర్మన్ చేయాలా? ఈ మధ్యలో మళ్ళీ ఓబనా దగ్గరకు వచ్చి 30 లక్షలు లెక్క ఇప్పించుకున్నాడు. 38 లక్షలు ఎన్నిక ఇప్పించుకున్నాడు. 38 లక్షలు లెక్క ఎన్నిక తీసుకుంటే 1.5 సంవత్సరం అనధికారికంగా పదవిని అనుభవించా. మేము ఓడిపోయినాక మమ్మల్ని వదిలి నీ పంచ చేయరా, అతన్ని మేము పెట్టాలంట. నువ్వు పెడుతురా మా వాళ్ళను, తెలుగుదేశం పార్టీలో కాకుండా వైసీపీలో ఉండేవాడిని నువ్వు పెడతావా పదవిలో? మళ్ళీ దీనికి తోడు నేను మాట తప్పినా అంట, బీసీలకు ఇవ్వలేదంట. ఏంది బీసీలకు ఇవ్వకుండేది ప్రజలారా? ఆయన చెప్పే మాట, బీసీలకు న్యాయం చేసినది, ఎస్సీలకు న్యాయం చేసినది, ఓసీలకు న్యాయం చేసినది. ఒక మాటలో చెప్పాలంటే విశ్వాసానికి న్యాయం చేసింది రాచమల్లు ప్రసాద్ రెడ్డి. ప్రజాస్వామ్యంలో ఈ బుద్ధుడికి నీకు కులాల పట్ల మతాల పట్ల సమానవత్వం అనే గౌరవం నీకు ఉందే? బూర్జువా వ్యవస్థ నువ్వు, పెద్దరెడ్డి గారి దర్బార్ అనేది ఉండేది. ఈ బుద్ధుడికి ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను చిన్న చూపు చూసేవాడిని నువ్వు. ఏమట్లా కాదు. మా సరసను కూర్చోబెట్టుకుంటాం, మా పక్కన కూర్చోబెట్టుకుంటాం, సమానమైన స్థాయిని, గౌరవాన్ని, ప్రేమను ఇస్తాం. వాళ్ళ పదవుల్లో ఏలు పెట్టకుండా మేము ఉంటాం. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు మళ్ళీ నువ్వు. మళ్ళీ ఏమనంటే నేను లెక్క సంపాదించిన అంట. ఎన్నిసార్లు చెప్తావు నేను లెక్క సంపాదించినది? ఇంకా జీవితం అంతా నేను లెక్క సంపాదించినదేనా? మీరు లెక్క సంపాయలే. ఇప్పుడు నీ కొడుకు లెక్క సంపాయలే. అసలు నువ్వు ఎమ్మెల్యేనా నేను అడుగుతానా? నువ్వు ఎమ్మెల్యే కూడా కాదు, డమ్మీ. నువ్వు కాదు ఎమ్మెల్యే. నువ్వు అసలు తిరుపతికి లెటర్ ఇచ్చేదానికి నీకు అర్హత లేదు. ఒక ఉద్యోగస్తుని వేసుకునే అర్హత నీకు లేదు. నీ కొడుకు ఎమ్మెల్యే, నువ్వు కాదు. నీ కొడుకు అంగడి ఓపెన్ చేసినాడు. లచ్చకా నుంచి నీ కొడుకు కోట్ల వరకు ఎత్తుతున్నాడు నీ కొడుకు. నువ్వు అవినీతి పరుడు కాదు, మేము అవినీతి పరులము. నువ్వు నీతి పరునివి, మేము అవినీతి పరులము. నువ్వు ప్రజాస్వామ్యవాదివి, మేము ప్రజాస్వామ్యానికి కంటకులము. నువ్వు పెద్ద మనిషివి, మేము చిల్లరోలము. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనే నీ ఎంత దుర్మార్గుడు, నీ ఎంత మేకవనిన పులి, నీ ఎంత అప్రజాస్వామిక వేదంగా పనిచేసేవాడు, రౌడీజం చేసేవాడు లింగారెడ్డి కాదు, రమణారెడ్డి కాదు, కొవ్వూరులు కాదు, కోటమూలు కాదు, నేను కాదు, ఏ ఒక్కరు కాదు. ఏకైక వ్యక్తివి నీవే, దుర్మార్గునివి. నీకు ఓటేసినందుకు ప్రజలు ఈరోజు బాధపడుతున్నారు. ఎందుకు ఇతనికి ఓటేసినాం మేము, ఏ కారణం చేత ఓటేసినాం మేము, ఓటేసి దానికి అనుభవిస్తున్నాం మేము ఈరోజు.
ఒక చిన్న వైస్ సర్పంచ్ పదవి కోసం ఇంత రౌడీజం చేస్తున్నాడని చెప్పి ప్రజలు బాధపడే పరిస్థితి ఉంది. వరదరాజిరెడ్డి గారు, ఇంకొక్కసారైనా నీకు మళ్ళా చెప్తా ఉన్నా, నేను నా జీవితం ఉన్నంత వరకు, నా జీవితం పోయేంత వరకు నీతో కొట్లాడడానికి సంసిద్ధం. ఈరోజు ఏవైతే మీరు చేసినారో, దుర్మార్గం చేసినారో, రాఘవేంద్ర రెడ్డిని కొట్టినారో, వెంకటేశ్వర రెడ్డిని కొట్టినారో, పవన్ అనేవాడిని కొట్టినారో, అప్రజాస్వామికంగా వాయిదా వేసినారో, రాళ్లతో నా మహిళలపైన దాడి చేసినారో, దీనంతటికీ కారణం నీవు, నీ కొడుకు కొండారెడ్డి, బచ్చల పుల్లయ్య కొడుకు ప్రతాపు. మీ నలుగురే ప్రధానమైనటువంటి కారణం. మీకు కొంతమంది ఉపయోగపడినవాళ్ళు. మిమ్మల్ని అందరినీ నేను బాగా గుర్తుపెట్టుకునే మిమ్మల్ని అందరినీ. నాకంటూ ఒక రోజు వచ్చినప్పుడు, నాకంటూ ఒక సమయం కాలం వచ్చినప్పుడు మిమ్మల్ని తప్పకుండా విందు భోజనానికి పిలుస్తా. మిమ్మల్ని విందు భోజనానికి పిలుచకుండా నేను మరణించే ప్రసక్తే ఉండదు. ఇది బతికి పెట్టుకోండి.